ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసుకోవడము అత్యవసరంగా భావించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల తర్వాత కూడా అంత కొత్త జాప్యం జరిగినప్పుడు కూడా కేకే కమిటీ అనే ఏర్పాటు అనేది అందరూ ఉద్యమకారులు స్వాగతించే పరిస్థితి ఉంది. హర్షించవలసిన విషయమే. ఇదే తరహాలో మేము కేకే కమిటీకి ఉద్యమకారుల పక్షాన కొన్ని సూచనలు చేయబోతున్నాము. ఆ సూచనలను స్వీకరించి ఆ పందాలో ముందుకు కొనసాగుతూ ఉద్యమకారుల సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో, మీరు క్షేత్రస్థాయిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏ రూపంలో క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసిందో అదే రూపంలో ఈ యొక్క కేకే కమిటీ బృందమైన కేకే కమిటీ సభ్యులైనా కూడా అన్ని జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి నిజమైన ఉద్యమకారుల మనోభావాలు, ఉద్యమ సమయంలో చేస్తున్న కార్యాచరణ వివరాలు, తీరుతెన్నులు అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్ ఏదైతే ఉందో, మీరు కేటగిరీ విభజించారు. మొదట అమరవీరుల కుటుంబాలు, 2 ఉద్యమకారులు, ఎఫ్ఐఆర్లు, జైళ్లు అన్నారు. మూడో ప్రాతిపదికన పేపర్ కట్టింగ్స్, ఫోటోగ్రాఫ్స్ అంటున్నారు. మేము మొదటి మీరు ఏదైతే చెప్పారో ఏ కేటగిరీలో సంబంధించిన ఉద్యమకారులకి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో 1250 మంది అమరవీరుల కుటుంబాలకి 750 మందికి న్యాయం చేసినామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. మిగతా 500 మందికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. అదే విధంగా ఉద్యమ సమయంలో జైళ్ల జీవితము, ఎఫ్ఐఆర్లు, రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లు, పీపీడీ యాక్ట్లు ఎదుర్కొన్న వాళ్ళని ప్రామాణికంగా తీసుకోవాలి. అదే తరుణంలో ఏదైతే బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో ఈ ఉద్యమకారులు ఎవరైతే ఎఫ్ఐఆర్లు, కేసులు, జైలు జీవితం గడిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక రూపంలో వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేల ద్వారా కానీ, ఆ స్థానిక ప్రజాప్రతినిధులు, అదే స్థానిక ప్రాంత మంత్రుల ద్వారా ఏదో ఒక రూపంలో సబ్సిడీ రుణాలు కానీ, దళిత బంధు కానీ, కేసీఆర్ ఇల్లులు కానీ అనేక రూపాలలో ఆర్థిక ప్రయోజనాలు పొందిన వాళ్ళని కూడా ప్రామాణికంగా తీసుకోండి. వాళ్ళని తగిన గౌరవం ఇవ్వండి, గుర్తించండి. కానీ రెండో ప్రామాణికంలో ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు జైలు జీవితము, ఎఫ్ఐఆర్ల ప్రాతిపదికన తీసుకుంటున్నారో వాళ్ళని రెండో ప్రాధాన్యంలో ముందు వరుసలో గుర్తించాలి. ఎవరైతే ఆర్థికంగా లబ్ధి పొందారో వివిధ రూపాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని చివరి దశలో ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి జిల్లాలో విచిత్రమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకటే కేసు ఉంటుంది, ఒకటే ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది, ఒకటే క్రైమ్ నెంబర్ ఉంటుంది. ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని సేమ్ క్రైమ్ నెంబర్ ఉంటుంది. A1 గా ఎక్యూజ్డ్ నౌదర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాని తర్వాత అదర్స్ అప్స్కాండింగ్ 5 మెంబర్స్ అని చూపిస్తున్నారు. ఆ యొక్క PDF ఫైల్ ని తీసుకెళ్లి జనరేట్ చేసి ప్లీజ్ ద చేంజ్ ఇన్స్టెడ్ ఆఫ్ సొల్యూషన్ ఆటోమేటిక్ గా పేర్లు జనరేట్ అవుతున్నాయి. అట్లా నకిలీ ఎఫ్ఐఆర్ సృష్టించే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి మీరు ఏదైతే ఆ రోజు సమైక్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో పటిష్టంగా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ అనే 3 థింగ్స్ పనిచేసినాయి. వాళ్ళ దగ్గర నివేదిక DCRB దగ్గర ఉంటుంది, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బోర్డు దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. DCRB దగ్గర నుంచి పూర్తి స్థాయి నివేదిక తెచ్చుకొని నిజమైన ఉద్యమకారులను గుర్తించాల్సిన అవసరం అదే విధంగా ఉంది. ఈ 2 డిమాండ్లతోటి కేకే కమిటీ ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం చేసే విధంగా కొనసాగాలి. ఎవరైతే ఆర్థిక ప్రయోజనాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళని మూడో ప్రామాణికంగా తీసుకోవాలి. ముందుగా అమరుల కుటుంబాలు 69 ఉద్యమకారులను తీసుకోవాలి. అమరుల కుటుంబాలు ఏదైతే 500 మందిని ఇంకా మిగిలి ఉన్నారో వాళ్ళని మొదటి ప్రామాణికంగా తీసుకోవాలని తెలుపుతున్నాము. ఇకపోతే ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఉద్యమకారులకి చివరి ఇప్పుడు ఈ జూన్ 2లో గుర్తించాలన్న ఒక ప్రధాన డిమాండ్ తో పాటు ఆ రోజు ఉద్యమకారులను విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారులను విస్మరించినందుకు గానే ఈ రోజు రేవంత్ రెడ్డి గద్దెనెక్కడం జరిగింది. ఏదైతే ఆనాటి బీఆర్ఎస్ పార్టీ అదే కేసీఆర్ ఉద్యమకారుల నిర్లక్ష్య ధోరణితో నిర్లక్ష్యంగా వివరించడంతోనే అది ఆసరాగా చేసుకున్న ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించింది. కాబట్టి ఆల్టర్నేట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డిని సూటిగా ఒకటి అడుగుతున్నాము, నువ్వు ఏ ప్రాతిపదికన ఉద్యమకారులను గుర్తిస్తున్నావు అన్నది నువ్వు నిజమైన కేకే కమిటీ సభ్యులలో నిజమైన ఉద్యమకారులను మేము స్వాగతిస్తున్నాం. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యావేత్తలని ఉద్యమకార మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ ఒకరోజు ఈ రీసెంట్ గా మొన్న చూసినాము. ఏదైతే ఒక దళిత ఎమ్మెల్యే టికెట్ బీఫామ్ ఇస్తే అది వేటి న్యూస్ కన్క్లేవ్ ఏదో దానిలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమన్నారు, నేను ఒక దళిత ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా 50,000 మెజార్టీ తోటి మందుల సామేలని తుంగతుర్తి అభ్యర్థి గెలిచిండు.
అనే ఒక ఉద్యమకారులని ఆ స్థాయిలో నువ్వు ప్రమోట్ చేసుకొని అంత గుర్తింపు ఉద్యమకారులకు లభించిన క్రమంలోనే అదే తరుణంలో 24 గంటలు గడవక ముందు ఒక విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా చేసి నీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నువ్వు ఎప్పుడైతే ఆ విద్యా కమిషన్ చైర్మన్ గా నువ్వు ఎవరినైతే ప్రమోట్ చేసినావో నువ్వు ఉద్యమకారులలో ప్రధానంగా ఉన్నారు. ఉద్యమ చేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి మా ఉద్యమాల పురోటిగడ్డ ఉస్మానియా విద్యాలయంలో మేధావులు ఉన్నారు. వాళ్ళని ప్రామాణికంగా తీసుకొని విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని కానీ నువ్వు రాష్ట్రం ఏర్పడ్డ 2 నెలలకో సంవత్సరంన్నరకో నీ సివిల్ సర్వీస్ కి నీ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం నీ సొంత గడ్డ తెలంగాణ గడ్డ వదిలిపెట్టి మారుమూల గిరిజన జిల్లా జయశంకర్ జిల్లాలో ఉన్న ఆ కలెక్టర్ పొజిషన్ ని రివర్సల్ చేసుకొని ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఆనాడు ఆంధ్రాకు పోయి ప్రభుత్వ సలహాదారుడు ఉండి నాడు నేడు కార్యక్రమం ఎంతవరకు విజయం సాధించిందన్నది జగన్ ప్రభుత్వం గుర్తించింది. జగన్ దిగిపోవడానికి కారణం ఈయన అవలంబించిన విధానాలే. అట్లాంటి ఆయనకి తీసుకొచ్చి ఉద్యమానికి సంబంధం లేని ఆ వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు విద్యా కమిషన్ చైర్మన్ ఇచ్చి కోదండరాం లాంటి వ్యక్తులు ఉన్నారు, ప్రొఫెసర్ జేఏసీ చైర్మన్ గా ఉద్యమ కాలం చివరి కాలం అన్నట్టు నీ కేబినెట్ విస్తరణలో కోదండరాం విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పోర్టుపల్లి ఉంది కదా. ఇట్లాంటి వాళ్ళని విద్యా కమిషన్ చైర్మన్లు ఇచ్చి ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళకి ఇచ్చి నేను చెప్తున్నా అదే రాజీనామా చేసిన విద్యా కమిషన్ చైర్మన్ అడుగుతున్నా నువ్వు క్షేత్రస్థాయిలో ఎక్కడ పర్యటించినావు? ఈ రోజు బ్రహ్మాండమైన నేను గవర్నమెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గురించి ప్రాథమిక పాఠశాల గురించి మాట్లాడలే. ఈ రోజు భారతదేశంలోనే ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య అనేది పటిష్టంగా అమలవుతున్న రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము. అంగన్వాడీ కేంద్రాలలో ఈసీసీ అని ఉంటది, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. నువ్వు ఎక్కడ సర్వే చేసిన క్షేత్రస్థాయిలో ఒక విద్యా కమిషన్ చైర్మన్ గా ఒక ప్రాథమిక పాఠశాలకు సందర్శించిన, ఒక ఉన్నత విద్యాశాఖ అప్పర్ ప్రైమరీ స్కూల్ సందర్శించిన, గురుకులాల ఈ క్షేత్రస్థాయిలో ఎక్కడ పర్యటించినావు? ఏ నివేదిక అందజేసిన ప్రభుత్వానికి? నువ్వు అందజేసిన నివేదిక బయట పెట్టు. నేను ఈ నివేదిక అందజేసినయా ప్రభుత్వం పట్టించుకోలేదు, విద్యా విధానాన్ని పక్కన పెట్టిందని చెప్పి బహిరంగంగా చెప్పి నువ్వు రిజైన్ చేయాలి. నీ తెలంగాణ ప్రజలు నీకు ఒక కమిషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి నీకు కోదండరాం లాంటి వ్యక్తిని పక్కన పెట్టి నీకు విద్యా కమిషన్ చైర్మన్ ఇచ్చిందంటే నువ్వు ఎంత గౌరవంగా కాపాడుకోవాలి. కాపాడుకోకుండా పోయి ఇలా విద్యా విధానాన్ని తెలంగాణలో బస్టు పట్టిందని చెప్పే హత్యలు మేము తీవ్రంగా ఖండిస్తాం. ఉద్యమకారులుగా మాకు క్షేత్రస్థాయిలో మేము తిరుగుతున్నాం, మాకు తెలుసు. ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి నాణ్యమైతే విద్య అందుతుంది, ప్రైవేట్ పాఠశాలలో ఎటువంటి నాణ్యమైన విద్య అందుతుంది, క్షేత్రస్థాయిలో గల్లీకొక ఉండే అంగన్వాడీ కేంద్రాల పూర్వ ఎట్లా అమలవుతుందని మాకు తెలుసు. నువ్వు ఏదైనా విదేశీ పర్యటనలకే పరిమితమైనా కానీ క్షేత్రస్థాయిలో విద్యా విధానంపై ఏ రిసర్చ్ చేసినావు, ఏ విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కూడా బయట పెట్టాలి. అదే విధంగా ఈయన ప్రమోట్ చేసిన ఎవరైతే మా పృథ్వన్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమకారులు జిల్లాను ఆయన సొంత ఖర్చులు పెట్టి ఈయన నిమ్మడి వేసుకొని తిరిగి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రమోట్ చేసిండు. పృథ్వన్ నువ్వే చెప్పాలి. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం, ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం పొరుమేర తరిమి కొడతామన్న పన్నాన్ని నువ్వు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఇదే వ్యక్తిని అన్ని జిల్లాలు ఎమ్మడి పెట్టుకొని నిన్ను గుర్తించరు తెలంగాణ ప్రజలు ఉద్యమకారుడిగా, ఆయనను గుర్తించలేదు, నువ్వు ప్రమోట్ చేసినావు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుంటావని చెప్పి అదే ఉద్యమకారులను అడగడం జరుగుతుంది. ఏదైతే ఈ సమావేశానికి ఇచ్చేసిన మా డిమాండ్లన్నీ కూడా ఇప్పుడు మీ ముందు పెట్టడం జరిగింది. అదే పద్ధతిలో ఇదే బృందం కేకే కమిటీని కలవబోతుంది త్వరలో 2-3 రోజులలో. ప్రత్యేకంగా కేకే కమిటీ తోటి ఈ ఏదైతే ఉద్యమాల పురిటిగడ్డ కొత్తగూడెం కాబట్టి ఈ ఉద్యమాల పురిటిగడ్డ నాంది పలికిన తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన ఈ కొత్తగూడెం అడ్డా నుంచే ఉద్యమకారుల సంక్షేమ విధి విధానాలపై ఒక నివేదిక రూపొందించి ఇవ్వబోతున్నాము. ఏదైనా DCRB ప్రాతిపాదికనే ఉద్యమకారులను గుర్తించాలని మా యొక్క ప్రధాన డిమాండ్.